హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఈ రోజు బిగ్ బాస్ మామూలు షాక్లు ఇస్తలేరు. సో ఖచ్చితంగా చాలా మంది తిట్టుకున్నా పర్లేదు, కానీ మనం ఏంటి అంటే మాక్సిమం మీకు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం కాబట్టి ఏదో కావాల్సుకొని చేసింది అయితే కాదు. సో మీరు ఓవరాల్ గా చూసుకుంటే ప్రోమోలో చూసుకున్నా కూడా మీకు క్లారిటీ ఉంటుంది. ఇదే లాస్ట్ రౌండ్ అని చెప్పినప్పుడు కూడా అక్కడ నలుగురు అక్కడ ఉండిపోతారు, అంటే బెడ్ మీద ఉండిపోతారు, నామినేషన్ రచ్చడిపుతారు. కానీ ఈసారి బిగ్ బాస్ మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ఇచ్చాడు అని అంటే ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులే ఇచ్చాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బిగ్ బాస్ లీక్లకి చెక్ పెట్టాలనుకుంటున్నాడా, బిగ్ బాస్ కి అట్లీస్ట్ మనం మీ ఆడియన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మనం ఏదో కష్టపడి ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చి మీకు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. దాన్ని కూడా గజిబిజి గందరగోళం చేస్తున్నాడు అనమాట బిగ్ బాస్. నిజంగా ఈసారి నామినేషన్లు 2 days ఉంటది. అండ్ రేపు ఎపిసోడ్ అయిపోయిన కాంచెల్లి మనకైతే ఓటింగ్ లైన్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో మాక్సిమం ఈ రోజు అయితే ఉండకపోవచ్చు. అండ్ నెక్స్ట్ అంటే రేపు మాత్రమే, రేపటి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. ఈ ముందైతే ఉండదు. ఫ్రీ ఎగ్జిస్టింగ్ అయితే ఖచ్చితంగా ఓట్లు వేసేసుకోండి. ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు అనేది క్లారిటీగా అయితే ఉండండి మీరైతే. సో ఈసారి ఎవరు ఏంటి, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు అనేది ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకనంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 మందిని నామినేషన్ లో పెట్టాడు ఈసారి బిగ్ బాస్. మరి ఏం స్కెచ్ చేశాడా అనేది తెలియదు కానీ సో ఈసారి కూడా కామనర్స్ వెళ్ళిపోతారా అనంటే అలా అని ఏముండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ కామనర్స్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. అండ్ ఊహించిన దానికంటే ఎక్కువగానే సెలబ్రిటీస్ దగ్గర నుంచి వస్తుంది. అండ్ మనం అనుకున్న వాళ్ళు ఎవరు వీళ్ళు ఉన్నారు వీళ్ళు లేరు అని అనుకున్నాం. ఆల్మోస్ట్ 8 members అనుకున్నాం. మార్నింగ్ అనాలిసిస్ చేసినప్పుడు 8 members ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పాము. అండ్ తర్వాత మనకు అప్డేట్ వచ్చింది, క్లారిటీ అప్డేట్ వచ్చింది. అండ్ 7 members నామినేషన్ లో ఉన్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు చూసుకుంటే ఏకంగా బిగ్ బాస్ గూబ గుయ్యం అనిపించింది. అబ్బా నిజంగా ఆ మూత ఇక్కడ దాకా వినిపిస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్ లో టెస్ట్ ఇచ్చాడు. అరే కంటెస్టెంట్స్ కదా ఇవ్వాల్సిన ట్విస్ట్, ఇక్కడ రివ్యూస్ కూడా ట్విస్ట్ ఇలా బద్దలైపోయే ట్విస్ట్ ఇచ్చాడు అనమాట. సో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది నామినేషన్ లో ఉన్నారు. 10 మంది నామినేషన్ లో ఉన్నారంటే ఈసారి ఖచ్చితంగా బిగ్ బాస్ ఇద్దరు అవుట్, ఇద్దరు నామినేషన్ నుంచి ఎలిమినేషన్ ఇద్దరు ఫేస్ చేయబోతున్నారు ఈసారి. సో ఖచ్చితంగా ఏదైనా జరగొచ్చు అని అంటే ఏదైనా జరగొచ్చు. అరే మా వాళ్ళు సేఫ్ గా ఉన్నారు, వీళ్ళకి ఇంత ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి అనుకోవడం కాదు. ఖచ్చితంగా మీరు మన అనాలిసిస్, ఖచ్చితంగా ఓటింగ్ అనాలిసిస్ అనేది చూస్తూనే ఉండండి. మీకు ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా డేంజర్ జోన్ లో ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. దాన్ని మీరు అనవసరంగా ఇంకెక్కడికో లింక్ చేసేసుకొని ఏదో రివ్యూయర్స్ గురించి వాళ్ళు పెద్ద రివ్యూయర్స్, వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు అనే కంపారిజన్ అయితే ఖచ్చితంగా చేయకండి. సో అది మాత్రం నేను క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరైతే వీడియోను ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి అబ్బా, అది ప్లీజ్. నేను రిక్వెస్ట్, ఎంత రిక్వెస్ట్ అంటే అంత రిక్వెస్ట్ చెప్తున్నాను. కొద్దిగా ఆలోచించండి మన వీడియో పుష్ అవ్వడానికి. అండ్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. హైప్ అనే బటన్ వస్తుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. వీడియో చూస్తున్నంతసేపు ఎక్కడో అక్కడ మీకు నచ్చుతుంది కదా, అప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి, అంటే సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. ఇంకా లేట్ చేయకుండా అసలు బిగ్ బాస్ ఎందుకు ఇన్ని ట్విస్టులు ఇచ్చారు అని అంటే ఏదో ఇష్యూస్ జరగడం వల్ల, అంటే టాస్క్ లో ఏదో జరిగింది, ఏదో జరగబోతుంది, మనకు బిగ్ బాస్ ని కంప్లీట్ గా మనం జడ్జ్ చేయలేనంత విధంగా తీసుకెళ్లడానికి బిగ్ బాస్ టీం బీభత్సంగా ట్రై చేస్తుంది. అది క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఏదైతే మనకు వస్తుందో ఇన్ఫో, ఆ ఇన్ఫోను కూడా గజిబిజి గందరగోళం చేస్తున్నారు. మీరు ప్రీవియస్ గా చూసుకుంటే సేవింగ్ ఆర్డర్ చూసారా? సేవింగ్ ఆర్డర్ మనకు మాక్సిమం మనకు చూపించింది, మనకు తెలిసిన ఇన్ఫో అక్కడ జరిగినది. సెకండ్ ఫస్ట్ ఫ్లోరా, తర్వాత సంజన గారు ఇద్దరు సేవ్ అయినాక తర్వాత శ్రీజ సేవ్ అవ్వాలి, కానీ రీతు సేవ్ అయింది. అలా కొన్ని చేంజెస్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. బిగ్ బాస్ ఈసారి బిగ్ బాస్ టీం కొంత మనకు చెక్ పెట్టడానికి కొంతమందిని మనం టార్గెట్ చేసిందా అంటే ఖచ్చితంగా అనుకోవచ్చు. అలా అని చెప్పేసి ఏదో స్ట్రైకులు ఇలాంటి ముచ్చట్లు ఏం లేవు. బట్ ఏంటంటే లీక్స్ ని గజిబిజి గందరగోళం చేయాలి. ఇన్ఫర్మేషన్ వచ్చినా అది కన్ఫ్యూజన్ లో ఉండేటట్టుగా ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఓవరాల్ గా 10 మంది నామినేషన్ లో ఉన్నారు. యాజ్ యూజువల్ గా మనం 7 members చెప్పాం కదా. ఫ్లోరా, సంజన, రీతు, పవన్, డెమోన్ పవన్, దివ్య, సుమన్ అండ్ తనుజ, నెక్స్ట్ శ్రీజ, కళ్యాణ్, భరణి. సో ఓవరాల్ గా 10 members నామినేషన్ లో ఉన్నారు. ఇది కదా మజా అంటే. 10 మంది ఇమాన్యుయల్,
కెప్టెన్ రాము తప్ప, అంటే గోల్డ్ స్టార్ వచ్చిన ఇమాన్యుయల్ అండ్ కెప్టెన్ గా ఉన్న మన రాము, వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్ లో ఉన్నారు. ఎవరు ఏంటి, ఎవరికి ఎంత క్యాపబిలిటీ ఉంది, ఆడియన్స్ లో ఎవరు ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతున్నారు అనే క్లారిటీ అయితే ఈ వారంతో ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో 10 మంది నామినేషన్ లో ఉండడం, అది కూడా 12 మంది ఉన్నప్పుడు 10 మంది నామినేషన్లు ఉండడం అస్సలు జరగలేదు. ఇంపాసిబుల్ అన్నట్టుగా అస్సలు జరగలేదు. అలాంటిది ఈసారి 10 మందిని నామినేషన్లు తీసుకొచ్చారు. ఏకంగా డబల్ ఉంటదా ట్రిపుల్ ఉంటదా అన్నట్టుగా. సో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫో ప్రకారంగా డబల్ ఎలిమినేషన్ ఉంది. అండ్ ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, 100% డబల్ ఎలిమినేషన్ ఫేస్ చేయబోతుంది ఈ వారం. సో నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా గ్రాండ్ లాంచ్ 2.0 ఉంది కాబట్టికే ఈ వారం ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ ఉంది అని అంటే, అలా అని కాకపోయినా కూడా ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ చేస్తారు. ఎందుకంటే ఏకంగా 10 మందిని నామినేషన్లకు తీసుకొచ్చి ఇంకా యూజ్ ఏముంటది. సో ఆడియన్స్ లో ఎవరి క్యాపబిలిటీ ఏంది అనేది అందరికి ఒక క్లారిటీ వస్తుంది. అబ్బా ఎవరికి ఎంత రీచ్ అవ్వగలుగుతున్నారు, ఆడియన్స్ ఎంత గ్రాప్ చేయగలుగుతున్నారు, ఆడియన్స్ ని నిజంగానే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా వాళ్ళ సిచ్యువేషన్స్ ని, హౌస్ లో జరిగే సిచ్యువేషన్స్ అన్ని వీళ్ళు క్యాలిక్యులేషన్ చేసి ఓటేస్తున్నారా అనేది అయితే చూడాలి. మొత్తానికి మనం ఏదో అనుకుంటే అక్కడ ఏదో జరుగుతున్నట్టుగా కంప్లీట్ గా కాంట్రవర్సీస్ అయితే జరిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ఫ్యాన్స్ వారు కూడా ఇప్పుడు జరగబోతుందా అంటే ఖచ్చితంగా ఈ వీక్ లో ఫ్యాన్ వారు కూడా జరగబోతుంది అన్నట్టుగా ఎందుకో అక్కడ ఆ వైబ్ వస్తుంది అన్నమాట. సో ఈసారి అందరూ టాపు ఈపు అనేది ఏమీ లేదు. ఎందుకంటే ఇమాన్యుయల్ది అండ్ రాము. సో రాముకి అంత పెద్ద ఓటింగ్ అనేది లేదు, ఇమాన్యుయల్ కు ఉంది. ఈ ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది ఎవరికి షేర్ అవుతుందో వాళ్ళకు చాలా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఇప్పుడున్న పరిస్థితులలో తనుజకి మంచి ఓటింగ్ ఉంది, భరణికి మంచి ఓటింగ్ ఉంది, అండ్ మన ఎవరు సంజనాకి మంచి ఓటింగ్ ఉంది, సుమన్ శెట్టికి భీమకరంగా ఓటింగ్ ఉంది. అసలు ఈ నలుగురి మధ్యలోనే పోటాపోటీ ఉండబోతుంది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ అలాగని చెప్పేసి ఎవరికి తక్కువ ఉందని చెప్పడానికి ఏం లేదు. సంజన, ఫ్లోరా, అసలు వీళ్ళ ఓటింగ్ ఇప్పుడు అసలు ఓటింగ్ అనేది బయటకు వస్తుంది. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఇన్ని రోజులు ఏ ఫ్యాన్ బేస్ ఎవరికి సపోర్ట్ చేసింది అనేది క్లారిటీ వచ్చేసింది అనమాట. సో మొత్తానికి ఈ 10 మంది నామినేషన్ లో ఉన్నారు కదా, మీరు ఏమనుకుంటున్నారు, మీకేంటి అసలు మీ క్యాలిక్యులేషన్ ఏంటి అనేది ఇప్పుడు మీకే కాదు, ఇప్పుడు అనాలిసిస్ చేసే మాకు కూడా మైండ్ దొబ్బే విషయాలన్నమాట. ఎందుకంటే గచ్చిపిచ్చి గందరగోళంగా ఉంటది. ఇలాంటి సిచ్యువేషన్ ని ఇంత అదిగా హ్యాండిల్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి, అంతకు మించి ఇంకేం లేదు. సో మొత్తానికి మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా అక్యురేట్ గా వాళ్ళకే ఓట్లు వేసుకోండి. ఓట్లు స్ప్రెడ్ చేస్తే ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మా వాళ్ళు తోపు టాప్ లో ఉన్నారు అని చెప్పేసి వేరే వాళ్ళకు ఓట్లు స్ప్లిట్ చేస్తే ఏమీ చేయలేం. సో మొత్తానికి బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు రివ్యూయర్స్ కి అండ్ లీక్స్ ఇచ్చే వాళ్ళకి గుయ్యు అనిపించింది. సో అది అన్నమాట. మొత్తానికి నిన్నటి నుంచి ఇదే షాక్ లో జరుగుతుంది. నిన్న మిడ్ నైట్ వచ్చేసరికి 4 పేర్లు వచ్చినాయి, మార్నింగ్ వచ్చేసరికి 6 మెంబర్స్ పేర్లు వచ్చినాయి, తర్వాత 7 అన్నారు. ఆ 7 కన్ఫర్మేషన్ అని చెప్పేసి డిట్టో అయిపోయింది. తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఏకంగా 10 మందిని నామినేషన్ లో తీసుకొచ్చాడు. బిగ్ బాస్ కి ఒక పెద్ద దండం స్వామి. ఆ రేంజ్ లో ట్విస్ట్ ఇస్తాడు అనుకోలే. బట్ ఈసారి మనకు గట్టిగానే ఉంది. అబ్బా ఏ లీక్లు ఇచ్చినా ఏ రివ్యూ చేసినా కూడా దానికి భిన్నంగా ఇప్పుడు అందుకనే చాలా మంది ప్రోమో రివ్యూ చేసినా కూడా దాన్ని కన్ఫర్మేషన్ ఇస్తలే, కంక్లూజన్ ఇవ్వట్లే, క్లారిటీగా టచ్ చేసుకుంటూ వెళ్ళారు చెప్తే ఏమంటారు దాన్ని క్లారిటీగా అనలైజ్ చేసి దాని మీద ఒక ఒపీనియన్ అయితే చెప్పలేకపోతున్నారు. సో బిగ్ బాస్ అదే చేయబోతున్నాడు అంటే అదే చేస్తున్నాడు అనమాట. సో ఖచ్చితంగా మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ ఓట్లు వేసేయండి. ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.